ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తన 138 కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఆమేన్. మరి దావీదు రాసిన కీర్తన. మరి దావీదు ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడేవారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడని విశ్వాసంతో మరి రాయబడి ఉన్నది. ఈరోజు దేవుడు బిడ్డలమైన మనక్కడ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం. ఎవరైతే ఆయన మన పక్షాన అనేక కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు నిశ్చయంగా మన పక్షాన విజయాన్ని అందించేవాడు, గొప్పవాడు. దావీదు జీవితంలో చూసినట్లయితే దావీదు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడేవాడు, దేవుడి మీద నమ్మకం ఉంచేవాడు. ఇజ్రాయెల్ ప్రజలకి ఫిలిస్తీన్కి ఒకసారి యుద్ధం జరిగినప్పుడు ఫిలిస్తీన్లో నుంచి గొలియాతు ఇంచుమించు 10 అడుగులు వ్యక్తి ఇజ్రాయెల్ ప్రజల మీద సవాల్ విసురుతున్నాడు. మీలో ఎవరైనా నాతో కొట్లాడితే నాతో పోట్లాడినప్పుడు నన్ను ఓడిస్తే నేను మీకు మా దేశమంతా మీకు బానిసగా ఉంటామని అందరూ ఆ మనిషిని ఆకారం చూసి, ఆ మనిషి ఎత్తు పొడుగును చూసి ఇజ్రాయెల్ ప్రజలంతా భయపడుతున్న సమయంలో దావీదు చాలా చిన్నవాడు వచ్చి మరి గొలియాతు ఈ మాటలు విని చాలా రోషం వచ్చి, నా పక్షాన ఉండేది దేవుడు, నేను కాదు యుద్ధం చేసేది, నా దేవుడు యుద్ధం చేస్తాడని మరి దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒకే ఒక రాయితో గొలియాతుని చంపివేసినాడు. అంటే దావీదు చిన్నవాడైన బలహీనుడైన బలపరిచేవాడు దేవుడు అని విశ్వాసము దావీదులో ఉంది. ఈరోజు ఈ వాక్యం ఉంటే మన జీవితంలో కూడా విశ్వాసం దేవుడి మీద కలిగి ఉండాలి. ఎప్పుడైతే మన విశ్వాసంతో మనం ప్రయాణం చేస్తున్నామో, మన సమస్యలు కావచ్చు, మనం ఏ విషయంకో అయితే పోరాడుతున్నామో ప్రతి విషయంలో దేవుడు మన పక్షాన ఉండి కార్యాలు చేస్తాడు. మరి దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మనం చేయాల్సింది ఒకటే, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ముందు ప్రతిరోజు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన జీవితంలో నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.